బాపట్ల జిల్లా చీరాలలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. చీరాల క్రిస్టియన్ పేటకు చెందిన కిరీటితో నెల్లూరుకు చెందిన దీపకు గత 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే న్యాయవాదిగా పనిచేస్తున్న తన భర్త కిరీటి తన 2 ఆడపిల్లలను గత 9 నెలలుగా పట్టించుకోవడం లేదని బాధితురాలు దీప ఆరోపించారు. ఈ క్రమంలోనే తన 2 పిల్లలతో కలిసి ఆందోళన తెలిపారు. మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పిల్లల్ని పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీప తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అమ్మాయితో నెల్లూరు అంతా తిరుగుతున్నాడు. బిడ్డలు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. అదంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపోవే అంటున్నాడు. ఇప్పుడు బిడ్డల కన్నా న్యాయం జరిగిందని నేను తన దగ్గరకు వస్తే నువ్వు బిడ్డలు సరిగా చూడడం లేదు, మేము ఎందుకు ఇస్తావు నీకని చెప్పేసి బిడ్డలకు కూడా న్యాయం చేయాలనుకుంటున్నారు. 9 నెలల నుంచి నా బిడ్డలు పట్టించుకోకుండా నేను ఒక్కదాన్ని నా బిడ్డల్ని పెట్టుకుని ఒంటరిగా ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసుకుంటున్నానన్న నేను కాంట్రాక్ట్ నర్సుగా. నాకు అన్యాయం చేస్తున్నాడు, నాకు న్యాయం చేయండి. అధికారాన్ని చేతిలో పెట్టుకొని, లాయర్ అధికారాన్ని చేతిలో పెట్టుకొని, పెంచుకోవస్తాను అధికారాన్ని చేతిలో పట్టుకొని నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారమ్మా. అమ్మాయితో